బ్రేకింగ్ న్యూస్ ఎంపీ లావుకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఎంపీ లావు బెదిరింపులకు ఎవరూ భయపడరని, పార్లమెంట్ ను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు మానుకోవాలన్నారు. వైసీపీ హయాంలో వేల కోట్లు దేశం దాటి వెళ్లాయంటున్నారు కదా, అప్పుడు ఎంపీ లావు తమ పార్టీనే కదా, మరెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు పేర్ని నాని. లిక్కర్ స్కామ్ జరిగిందని, దాంట్లో ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని, అంటే వీటన్నిటికీ విషం చెమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు. కొత్త గూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో. వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందలు వేద్దామని చెప్పని, తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి గారు 3 సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయ్యా, నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు, భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, 164 జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇమ్మని చెప్పని, తప్పుడు వాంగ్మూలం ఇమ్మని చెప్పని బెదిరిస్తున్నారని చెప్పని వాసుదేవ్ రెడ్డి గారు ఎవరైతే 2019-24 మధ్యలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారో, ఆయన సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులకి విన్నవించుకుంటే ఇవాళ అతన్ని అదిరించి బెదిరించి లొంగ తీసుకుని 164 స్టేట్మెంట్లు ఇప్పించి మీకు కావలసినట్టుగా అదొక తప్పుడు కేసులో ఏదో రకంగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం